హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో 10వ తరగతి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఈసారి విద్యార్థులకు ఎస్ఎస్సి బోర్డు నుండి 6 మార్కులు ఫ్రీగా యాడ్ చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ 6 మార్కులను ఏ కారణం చేత ఏ సబ్జెక్టుల నుండి యాడ్ చేస్తూ ఉన్నారు, ఏ ప్రశ్నలకి యాడ్ చేస్తారు, అలాగే ఆ ప్రశ్నలకి సమాధానం రాసినా రాయకపోయినా 6 మార్కులను యాడ్ చేస్తారా? ఫలితాలు ఏ తేదీన విడుదల అవ్వబోతున్నాయి? ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్లున్నా సరే కామెంట్‌లో అడగండి గైస్. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా డైలీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటారు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చున్నాను. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే ఇన్ఫర్మేషన్ షేర్ చేసేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, ఈసారి 10వ తరగతి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో, అయితే ఈ ఫలితాల్లో భాగంగా మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అదనంగా మనకు ఫ్రీగా 7 మార్కులను యాడ్ చేస్తామని కొంతమంది చెప్తూ ఉన్నారు. 5 మార్కులను యాడ్ చేస్తారని కొంతమంది చెప్తున్నారు. 15 మార్కులు యాడ్ చేస్తారని కొంతమంది చెప్తూ ఉన్నారు. సో, అయితే ఖచ్చితంగా ఎన్ని మార్కులను యాడ్ చేస్తారు? ఏ సబ్జెక్టుల్లో ఏ ప్రశ్నలకి యాడ్ చేస్తారు అనే విషయం మీద ప్రభుత్వం మనకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. నేను మీకు వీడియోలో చెప్తాను. మనకు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం. సో, దాన్ని మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఓకేనా? 10వ తరగతి విద్యార్థులకు 6 మార్కులైతే కలుపుతామని ఫైనలైజ్ చేశారనమాట. సో, 7 మార్కులు కాదు, 15 మార్కులు కాదు, 5 మార్కులు కాదు. 6 మార్కులు మాత్రమే. అది కూడా వచ్చేసి హిందీ సబ్జెక్ట్‌లో 2 మార్కులు, ఆంగ్లం సబ్జెక్ట్‌లో వచ్చేసి 4 మార్కులు. టోటల్‌గా వచ్చి మనకు 6 మార్కులైతే యాడ్ చేస్తారనమాట. ఓకేనా? ప్రశ్నలకు సమాధానాలు రాస్తే అవి తప్పైనా సరే మార్కులు యాడ్ చేస్తామని అంటూ ఉన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో హిందీ సబ్జెక్టుకు 2 మార్కులు, ఆంగ్లం సబ్జెక్టుకు 4 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. హిందీ పేపర్‌లో ప్రశ్నలు 3, 6 బిట్లలో కింద ఇచ్చినటువంటి ఐచ్ఛికాల్లో అక్షర దోషాలు ఉన్నందువలన ఒక్కో మార్కు చొప్పున 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో, ఈ ప్రశ్నల కింద మీకు 2 మార్కులనైతే ఫ్రీగా యాడ్ చేస్తారనమాట. ఎందుకంటే అవి కొన్ని తప్పులు ఉండడంతో. సో, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యార్థులు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉండాలని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. సో, సమాధానాలు రాసి ఉంటే అవి తప్పైనా సరే మార్కులు ఇస్తామని అధికారులైతే చెప్తూ ఉన్నారు. సో, ఒకవేళ మీరు ఈ ప్రశ్నలను రాయకపోయుంటే వదిలేసుండుంటే చాయిస్ కింద మీకు మార్కులనేటువంటివి రావన్నమాట. మీరు ఆ ప్రశ్నలకి సమాధానాలు అవి తప్పైనా, కరెక్ట్ అయినా రాసి ఉండాలి. ఖచ్చితంగా అటెండ్ చేసుండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ మార్క్స్ అనేటువంటివి అదనంగా ఫ్రీగా మనకు యాడ్ చేస్తారు. ఆంగ్ల భాష సబ్జెక్టుకు ప్రశ్నాపత్రంలో వచ్చేసి 28వ ప్రశ్న పాఠ్య పుస్తకం నుంచి కాకుండా వర్క్ బుక్ నుంచి ఇచ్చారనమాట. అండర్లైన్ చేసినటువంటి 4 పదాలకు వ్యతిరేక పదాలు రాయాలంటూ 4 మార్కులు ప్రశ్న ఇచ్చారు. సో, బ్లూ ప్రింట్ వ్యతిరేకంగా ఇచ్చారంటూ ఫిర్యాదులు రావడంతో సబ్జెక్ట్ నిపుణులు కమిటీ పరిశీలన అనంతరం ఈ ప్రశ్నకు ఎలాంటి జవాబు రాసినా సరే మార్కులను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, 2 సబ్జెక్టులకు 6 మార్కులు కలపాలని సమాచారాన్ని అయితే జిల్లా విద్యాధికారులకు పంపించడం జరిగింది. ఇక్కడికి క్లియర్. సో, ఫైనల్‌గా వచ్చేసి మనకి ఎన్ని మార్కులను యాడ్ చేస్తున్నారంటే 6 మార్కులు. సో, హిందీ సబ్జెక్ట్‌లో 2, ఆంగ్లం సబ్జెక్ట్‌లో 4 మార్కులు. ఇకపోతే ఈ ఫలితాలు ఎప్పటినుంచి ఎప్పుడు ఏ తేదీన రిలీజ్ అవ్వబోతున్నాయి? మూల్యాంకనం ఎప్పటినుంచి జరుగుతుంది? వివరాల గురించి క్లియర్‌గా చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? 10వ తరగతి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది రేపటి నుండి. ఈ నెలలోనే 10 ఇంటర్ ఫలితాలు కూడా వచ్చేస్తాయని అంటూ ఉన్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియేట్ 10వ తరగతి
పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలలోనే విడుదల చేయనున్నట్లు ప్రభుత్వము ఆదేశాలను జారీ చేయడం జరిగింది. 10 రోజుల తేడాతో ఇవి 2 కూడా విడుదల అయ్యేటువంటి అవకాశం ఉంటుందని అంటున్నారు. సో, ఫస్ట్ మనకు ఇంటర్మీడియేట్ ఫలితాలు వచ్చేస్తాయి. దాని తర్వాత 10 రోజులకు డిస్టెన్స్‌లో 10వ తరగతి ఫలితాలు కూడా వచ్చేస్తాయన్నమాట. ఇంటర్మీడియేట్ పరీక్షల పత్రాల మూల్యాంకనం 9న ముగుస్తుంది. తరువాత ఫలితాలు విడుదల ప్రక్రియ 5-6 రోజులు పడుతుందన్నమాట. దీంతో ఫలితాలను ఈ నెల 3వ వారంలో 15వ తేదీ తరువాత విడుదల చేసేందుకు ఇంటర్మీడియేట్ విద్యా మండలి కసరత్తయితే చేస్తుందన్నమాట. సో, ఇంటర్మీడియేట్ ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంటుంది? ఈ నెల 15వ తారీఖు పైన. 10వ తరగతి ఫలితాలను ఈ నెలాఖరులోన విడుదల చేసేందుకు చెప్తున్నారు. అంటే నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. మూల్యాంకనం వచ్చేసి 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకైతే సాగుతుంది. ఫలితాలను ప్రాసెస్ చేయడానికి 8-10 రోజులు పడుతుంది. ఇది పూర్తి కాగానే 25వ తేదీ తర్వాత ఫలితాలను ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అయితే భావిస్తుంది. సో, ఇక్కడికి క్లియర్ అండి. ఇంటర్మీడియేట్ ఫలితాలొచ్చేసి ఈ నెల 15వ తారీఖు పైన ఏపీలో, అలాగే 10వ తరగతి ఫలితాలొచ్చేసి ఈ నెలాఖరులో లాస్ట్ వారంలో అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇవన్నీ ఫైనల్‌గా వచ్చేసి ఎన్ని మార్కులు ఏ సబ్జెక్ట్స్‌కి యాడ్ చేస్తున్నారు, ఫలితాలు ఎప్పుడొస్తాయి అనని. సో, మీకు క్లియర్‌గా చెప్పేసాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. తెలియనటువంటి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. ఫస్టు మీరు ఆ క్వెషన్స్ రాసారా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్వెషన్ పేపర్ తీసుకొని ఈ యొక్క 2 సబ్జెక్టుల్లో ఆ ప్రశ్నలు రాసున్నారా లేదా అని. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.